జీవితంలో కష్టాలు సుఖాలు రెండూ తప్పవు. కానీ రియల్ హీరోస్ అంటే ఎవరో తెలుసా? ఎవరు తమ జీవితంలోని పరిస్థితులను సమంగా స్వీకరిస్తారో వారే రియల్ హీరోస్. ఈ గొప్ప సత్యం భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 15 నుండి. యం హి నవ్యదయం తేతే పురుషం పురుషర్షభం సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఎవరు సుఖం దుఃఖం రెండింటి వల్ల కూడా కలవరపడకుండా ధైర్యంగా ఉంటారో వారు నిజమైన జీవన యోధులు. వారే శాశ్వతమైన విజయానికి అర్హులు. ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వచ్చు, జాబ్ ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవ్వచ్చు, లేదా రిలేషన్షిప్లో హార్ట్ బ్రేక్ అవ్వచ్చు. ఇవన్నీ జీవితంలో భాగం మాత్రమే. కానీ ఒక హీరో అన్నట్లు స్ట్రాంగ్గా నిలబడాలి. సంతోషంలో మితంగా ఉండాలి, బాధలో బలహీనం అవ్వకూడదు. ఎందుకంటే లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ వాట్ హ్యాపెన్స్ టు హస్, ఇట్స్ అబౌట్ హౌ వీ రెస్పాండ్. ఒక క్రికెటర్ ఒక మ్యాచ్లో 0 రన్స్ కొడతాడు, కానీ దానితో విరమించుకోడు. తరువాతి మ్యాచ్లో సెంచరీ కొట్టి హీరో అవుతాడు. ఇదే సమదుఃఖ సుఖం. పెయిన్లో లొంగిపోకుండా, గెయిన్లో గర్వపడకుండా బ్యాలెన్స్డ్గా ఉండడం. ఇదే భగవద్గీతలోని 2వ అధ్యాయం 15వ శ్లోకం మనకు చెప్పేది. ఎవరు సుఖదుఖాల మధ్య కూడా నిలబడి ధైర్యంగా ఉంటారో వారే నిజమైన విజయానికి అర్హులు. కాబట్టి కష్టాలు చూసి భయపడకండి, సంతోషంలో తేలిపోకండి, బ్యాలెన్స్డ్గా ముందుకు నడవండి. విజయం మీదే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి గీతా మోటివేషనల్ స్టోరీస్ వినాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.